విజయానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్, ఖచ్చితమైన ప్లానింగ్, విజన్తో ముందడుగు వేసిన దార్శనికుడు. అటువంటి వ్యక్తి దగ్గర నమ్మకంగా చేరి ఆ నమ్మకాన్ని వమ్ము చేసేశాడు ఒకడు. స్నేహం ముసుగులో ఆయన వ్యక్తిత్వంపైనే దాడి చేశాడు వాడు. తన వికృత చర్యలతో ఆ విజేతను సమితిగా మార్చేందుకు విఫల యత్నం చేశాడు. మీడియా ముసుగులో సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తపై దాడి చేస్తూ దొంగే దొంగ అన్న చందంగా వ్యవహరిస్తున్న ఆ వంచకుడు ఓ మీడియాలో యాంకర్. ఆ లోఫర్ అసలు స్వరూపం ఏంటో మీరు ఓ లుక్కేయండి. అలాంటి కుటుంబంపై ఒక మోసగాడి కన్నుపడింది. ఆ వ్యాపారవేత్త అమాయకత్వం వాడికి బలంగా మారింది. ఆయన పంచన చేరాడు. మాయ మాటలతో నమ్మించాడు. మీడియా సామ్రాజ్యం అంతా తన కొనసన్నల్లో ఉందన్నాడు. అధికార యంత్రాంగం తన జేబులో ఉందన్నాడు. ఇక మంత్రులైతే తాను చిటిక వేస్తే క్షణంలో వాలిపోతారన్నాడు. అయినా ఆ పారిశ్రామికవేత్త మోసగాణ్ణి దూరం పెట్టాడు. నీతో నాకేం పని అని ప్రశ్నించాడు. అయినా పట్టు వదలని ఆ గుంటనక్క మెల్లగా సందుచూసి దూరిపోయాడు. మీ కుటుంబానికి సేవ చేసుకుంటానన్నాడు. మీ ఇంటికి కాపలా కుక్కనన్నాడు. చివరికి ఆ బిజినెస్ మ్యాన్ పోనీలే, విశ్వాసంగా ఉండే కుక్కలా ఉంటానంటున్నాడు కదా అనుకున్నారు. చెంత చేరిన వెంటనే గుంటనక్క తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించింది. నమ్మకమనే ముసుగేసుకున్న ఆ నక్క దోపిడీ, బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టింది. నమ్మకంతో మోసపోయిన ఆ పారిశ్రామికవేత్త సరణాల శ్రీధర్రావు ఉరఫ్ సంధ్యా శ్రీధర్. ఇక బ్లాక్మెయిలర్ ఎవరో అర్థమైందా? మీ అందరికీ తెలిసిన డాఫర్ టీవీ5 సాంబశివరావు ఉరఫ్ బంకు సాంబడు. ఇతని జీవితం ఒక బ్రోకర్గా ప్రారంభమైంది. బోధన్ నుంచి హైదరాబాద్ చేరిన ఇతను తొలుత టీడీపీ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అక్కడ ఎవ్వరూ గుర్తించలేదు. ఇక లాభం లేదనుకుని ఆ పార్టీ కార్యకర్తలని తనకు తానే ప్రచారం చేసుకున్నాడు. అక్కడికి వచ్చేవారిని నమ్మించాడు కూడా. ఇక అక్కడకు వస్తున్న అందమైన అమాయక ఆడవాళ్లకు ఆశల వలవేసేవాడు. టీడీపీ నాయకులతో కలుపుతాను, పదవులిప్పిస్తానని చెప్పేవాడు. అలా వరంగల్ జిల్లాకు చెందిన ఒక కుటుంబాన్ని నిండా ముంచేశాడు. ఆమె బతుకు నాశనం చేశాడు. వాళ్ళిప్పుడు శపించడం మినహా చేయగలిగింది కూడా లేదు. వీడి కారణంగా ఎన్నో జీవితాలు కన్నీటి కథలుగా మిగిలాయి. ఇలా సాంబడి మోసాల చిట్టా మొదలుపెడితే అది అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. కొన్నాళ్ల కింద పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని తిరిగేవాడు. అలాగే టీవీ ఛానల్స్ హెడ్స్ దగ్గర కూడా ఈ వ్యాపారం గురించే చెప్పేవాడు. మాటల గారడీతో మాయ చేసేవాడు. అందరూ పడిపోయేవారు. టీవీ చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని అర్థించేవాడు. డబ్బు ఎరగా చూపైనా దూరే ప్రయత్నం చేసేవాడు. ఎట్టకేలకు మాయ చేసి టీవీలోకి దూరేశాడు. అవకాశం వచ్చింది కదా, ఇక విశ్వరూపం చూపించడం ప్రారంభించాడు. తన దుర్బుద్ధిని ప్రదర్శించేవాడు. ప్రతి వాడిని పొగడ్తలతో ముంచెత్తడం మన వాడికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. డిబేట్స్ పేరిట వ్యాపారం, తెరమీద పొగడ్తలతో ముంచెత్తడం, మంత్రుల ఇళ్లకు వెళ్లి ముష్టెత్తడం వీడి దినచర్య. ఇటీవల తెలంగాణలో సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతని బండారం అన్ని మీడియా సంస్థలు బయటపెట్టాయి. గత తెలంగాణ ప్రభుత్వం కోసం 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పించడమే కాకుండా శ్రీధర్రావును బ్లాక్మెయిల్ చేసి అదనంగా 2 కోట్ల రూపాయల కమిషన్ వసూలు చేసుకున్న వార్త అందరూ చూసిందే. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. మరి బ్లాక్మెయిలర్ను వదిలివేద్దామా? మీరు స్థలం ఇస్తే పెట్రోల్ బంక్ ఇప్పిస్తానని వంచనకు పాల్పడింది ఎవరు? కోట్ల విలువైన స్థలము, పెట్రోల్ బంక్ సంధ్యా గ్రూప్ అయితే అలాట్ చేయించి ఇస్తానన్న మోసం ఎవరిది? సాంబయ్యది కాదా? కంపెనీ డీడీ తీసుకువెళ్లి పెళ్లాం పేరుతో కారు కొనుక్కున్నది ఆన్ రికార్డ్ చేసిన చీటింగ్ కాదని చెప్పగలరా? శ్రీధర్రావుకు అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలున్నాయి. వేల కోట్ల ఖరీదైన భూములున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజమైన ఆయనపై ఏ ఒక్క రాష్ట్రంలో కేసులు లేవు. హైదరాబాదు నగరంలో మాత్రమే కేసులు పెట్టి బెదిరించిన సాంబయ్యను వదిలివేయాలా? మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భావిస్తాం. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న మహిళా నాయకురాళ్లను పక్కదోవ పట్టించి ఊబిలో దించి వాళ్ల బతుకులను బుగ్గిపాలు చేసినవాడు సాంబయ్య. మరి చెప్పండి, వాడిని వదిలివేద్దామా? ఇవాళ అతనికి మీడియా ఒక ముసుగయ్యింది. బెదిరింపులకు, వసూళ్లకు ఇదొక ఆయుధం అనుకుంటున్నాడు. 2 సంవత్సరాల కింద డ్రగ్స్ అమ్మిన కేసులో 4 వ్యాపారవేత్తలు అరెస్టయ్యారు. మనవాడికి అదే పండుగ. కారణం, వాళ్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. మీడియాలో వాళ్ల వార్తలు రాకుండా చూసుకుంటానని, నా కులపోళ్లు జడ్జీలుగా ఉన్నారని, కొడుకు ద్వారా బెయిల్తో పాటు కేసు కూడా కొట్టివేయిస్తానని వాళ్లను నమ్మించాడు. వారి నుంచి అక్షరాలా 6 కోట్ల రూపాయలు లాగేశాడు. వాళ్లు అతను పనిచేసే ఆఫీసు కూడా వచ్చేవాళ్లు. ఇక డ్రగ్స్ కేసులో అరెస్టైన వెలగపూడి రఘుతేజను విడిపించడానికి చాలా కృషి చేశాడు.
ఎటు నుంచి చూసినా అసాంఘిక శక్తుల కోసం మాత్రమే పనిచేయడం వీడి నైజం. మరి వీడిది జర్నలిజం అందామా? వీడి ముసుగు తీయాలా వద్దా? వీడి గుట్టు విప్పాలా వద్దా? ఇదొక్కటే కాదు, వీడి కాల్ లిస్టు తీస్తే వీడి జాతకం బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్లో వీడి నిజస్వరూపం బయటపడుతోంది. ఎమ్మెల్యేలను అడుక్కుని చేసిన భూముల కబ్జాలు బయటకు వస్తాయి. శ్రీధర్రావు ఎవరిదో ఇల్లు వీడికి అమ్మినట్లు వాగాడు. ఈజ్ ఇట్ పాజిబుల్? మీడియా మొత్తానికి నేనే టైకూన్ అని చెప్పుకునే వీడు ఎవరి ఇల్లు కొన్నాడో తెలియనంత అమాయకుడా? లీగల్ ఒపీనియన్ ఇచ్చే కొడుకుని పక్కన పెట్టుకుని మినిమం నాలెడ్జి కూడా లేనంత అమాయకంగా ఉన్నాడా? ఇది నమ్మసఖ్యమా? ఎవరిదో ఇంటిని ఆక్యుపై చేశావు. నేరం బయటపడి కోర్టు నిన్ను బయటకు పంపాక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చిందా? ఎంత విచిత్రం సాంబా! శ్రీధర్రావుపై నీవు పెట్టిన తప్పుడు కేసులు తప్ప ఇంకెవరైనా ఒక్కరితో అయినా ఆయనకు వివాదం ఉందా? దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో ఆయనకు భూములున్నాయి. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఉన్నాయి. కర్ణాటకలో కేసులు లేవు, మహారాష్ట్రలో కేసులు లేవు, తమిళనాడులోనూ కేసులు లేవు. ఎక్కడా లేని కేసులు ఇక్కడ మాత్రం ఎలా వచ్చాయి? సాంబా, ఒక్కటి చెప్పు, ఆయన దగ్గరకు నువ్వు వచ్చావా? ఆయన నీ దగ్గరకు వచ్చారా? ఆయన భూముల్లో పెట్రోల్ బంకులు పెడతానని ఆయన్ను నువ్వు మోసం చేశావా? నీ భూమిలో ఆయన కబ్జా చేసి ఏమైనా లబ్ధి పొందారా? ఆయన ఆఫీసులో నీ కోవర్టులను పెట్టావా? లేక నీపై ఆయన ఏమైనా నిఘా పెట్టారా? నువ్వే పెద్ద బ్లాక్మెయిలర్వి. నువ్వే ఆ కుటుంబాన్ని వేధించిన వాడివి. నువ్వే దొంగ కేసులు పెట్టించిన వాడివి. టీవీ5ను అడ్డం పెట్టుకుని అడ్డంగా భూములు కొట్టేసిన వాడివి. మంత్రుల కొంపల చుట్టూ తిరుగుతూ టీవీ చైర్మన్ గారు అడగమన్నారని అబద్ధాలు చెప్పుకుంటూ అడుక్కునేవాడివి. నువ్వా సాంబా నీతులు చెప్పేది? ఆడవాళ్లను ఎల్ముండలని దూషించిన వాడివి. భాషా సంస్కారంలోని నువ్వా చర్చలు చేసేది? కుటుంబాలు కూల్చేవాడివి. నువ్వా సమాజం గూర్చి మాట్లాడేవాడివి. డీసీపీల దగ్గర నేను కూడా రావునే సార్, వెలమనే సార్ అంటూ మోసాలు చేసే నిన్ను ఎవడు మోసం చేయగలడు సాంబా? టీవీ5 ఒక రేటింగ్ ఉన్న ఛానల్. కష్టపడి దాన్ని పైకి తీసుకువచ్చిన మహానుభావుడు ఆ చైర్మన్ మాత్రమే. ఇక చాలు సాంబా, 100 కోట్లు సంపాదించావు. బ్లాక్ మెయిలింగ్తో ఇన్నేళ్లు బతికేశావు. ఇక కుదరదు సాంబా. టీవీ5ను వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. అలా ఉన్నదాంతో బతికేయి. ఇంత వయసు వచ్చాక, ఇంత దోచుకున్నాక ఇంకా ఆపకపోతే చాలా కష్టం. నీ కామెడీ ప్లస్ నీ ముసుగు తొలగిపోయే రోజొచ్చింది. జనాలకు నిన్ను సహించే ఓపిక లేదు. జర్నలిజం అంటే నీకు తెలియదు సాంబా. జర్నలిజం నీలాంటి వాళ్లను వదిలిపెట్టదు. సైలెంట్గా ఉన్నా అది వైలెంట్గా శిక్షిస్తుంది. గుర్తుంచుకో సాంబా, ఏపీలో పాలన మారింది, నువ్వు కూడా మారాలి. లేకుంటే కటకటాలు నీకోసం వేచి చూస్తున్నాయి.